హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ నాకు ఒక కొత్త వంటకం నేర్పింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, పానకం పెసరెట్టు. చాలా టేస్టీగా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్, బెల్లం పెసలు అంతే ఫ్రెండ్స్. రెండు ఇంగ్రీడియంట్స్. తయారీ విధానం: ఒక గంట ముందు పెసలు తీసుకొని నానబెట్టుకొని మనం రోట్లో వేసుకొని బాగా రుబ్బేసుకుందాం. ఇలా రుబ్బేసుకొని చూడండి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇలా తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇలాగే మనం సాల్ట్ కూడా ఇది ఏమి యూజ్ చేయకుండా, సాల్ట్ అది ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇలా పెనం మీద అట్లు వేసేసుకుందాం. పెసరట్లు ఇలా వేసేసుకొని ఇందులో ఏం కూడా వేయకుండా ఫ్రెండ్స్, ఇది ఆ కాలంలో వాళ్ళు దేవుని నైవేద్యం కింద యూజ్ చేసేవారంట. ఇది దేవుని నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదంట. దేవునికి ఇది చాలా ఇష్టమైన ప్రసాదం అంట. మా అమ్మమ్మ గారు చెప్పారు నాకు. ఇలా పెసరట్లన్నీ వేసేసుకున్న తర్వాత అటు ఇటు మనం కాల్చుకుందాం. కాల్చుకున్న తర్వాత బెల్లం పానకం పెట్టుకొని వడపోసుకొని ఉంచుకుందాం. బాగా వడకొట్టుకొని ఉంచుకున్న తర్వాత ఆ పానకం పక్కన పెట్టుకొని ఇలా పెసరట్లన్నీ కూడా ఇలా అటు ఇటు బాగా తిప్పుకొని కాల్చుకుంటూ బాగా ఆయిల్ కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకుంటూ మనం అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకొని ఉంచుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ పెసరట్లు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని డైరెక్ట్ ఇలా పానకంలో వేసేసుకోవడమే. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలా పానకంలో ఉంచుకొని మనం పానకం మొత్తం పెసరట్లన్నీ కూడా పట్టేలాగా మనం ఉంచుకున్న తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా తీసేసుకోవడం వల్ల పానకం అంతా కూడా పెసరట్లకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.